రియల్లీ ఎక్సైటెడ్. ఇదే ఈ రోజు కోసం మనం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫైనల్లీ ఇట్ హ్యాస్ కమ్. వెడ్డింగ్ ప్రపోజల్ అనేది వెన్ ఐ వాజ్ ఇన్ ద బీటెక్ మై మామ్ నాకు 2020లో పెళ్లి చేస్తా అంటుండే అనమాట. సో నేను అదే అన్నాను, మా మమ్మీ నాకు 2020లో పెళ్లి చేస్తా అన్నదని. హీ వాజ్ లైక్ 2020 అయితే నాకు కష్టం అయిపోతుంది అంటే ఇంటెన్షన్ లైక్ ఓకే హీ ఈస్ విల్లింగ్ టు మ్యారీ మీ అండ్ దట్ వాజ్ ద ఇండైరెక్ట్ ప్రపోజల్ వీ మేడ్ విత్ ఈచ్ అదర్. ట్రస్ట్, అండర్స్టాండింగ్ అండ్ కేరింగ్. మా దగ్గర చిన్న మిస్అండర్స్టాండింగ్ కానీ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ ఎక్కడ రాకుండా మేము ఇద్దరం చూసుకున్నాం. నెక్స్ట్ మ్యారేజ్ వరకు తీసుకెళ్దామని వి డిసైడెడ్. లో 3 years వరకు ఫ్రెండ్స్ లాగా ఉన్నాం. బాండింగ్ నెక్స్ట్ పెరిగింది. ఇద్దరు ఇప్పటి వరకు ప్రపోజ్ చేసుకోలేదు, ఏం చేయలేదు. అది అట్లాగా మ్యూచువల్ గా వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా ప్రపోజల్ చేయలేదట, మనందరి ముందలా ఇప్పుడు ప్రపోజ్ చేస్తాం. Will you marry me? I'm so lucky to have you. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు అవర్ పేరెంట్స్ టు యాక్సెప్టింగ్ అవర్ లవ్. సో వీఆర్ గ్లాడ్ దట్ వీఆర్ హ్యావింగ్ దోస్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ టు us. Call your parents. వాళ్ళు హ్యాపీగా ఉంటే మాకు హ్యాపీ. ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ దొరికింది. పేరెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా లైక్ ఒప్పుకోవడము, ఇంతవరకు జర్నీ అయ్యి హ్యాపీగా అందరూ యాక్సెప్ట్ చేయడం అనేది రియలీ గ్రేట్ఫుల్.
ఫ్యామిలీస్ నొప్పియడానికి మేమిద్దరం గివప్ చేయకుండా ఎంత మ్యాక్సిమం ఎఫర్ట్స్ ఇద్దాం, ఎంత పెట్టాలనుకుంటే అంత వరకు మేము పెట్టాము. ఎట్ లాస్ట్ వి సక్సీడెడ్. ఈరోజు మన పెళ్ళి 4.5 years నుంచి ఈ డే కోసం అయితే వెయిట్ చేసి పిచ్చి, ఐ లవ్ యూ. అంటే ఆ ఐకానిక్ మూమెంట్ దానికోసమనే వెయిటింగ్. మేము ఇద్దరు వేసుకొని దండలు వేసుకొని లైక్ ఫ్రెండ్ టు ఫ్రెండ్ ఇద్దరు కూర్చొని ఉండడం.